సుందిల్లా అందరం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈ రోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్య శ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసన సభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈ రోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్ 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి